చదువుకునే రోజులు కావివి, చదువు కొనే రోజులు. ఎల్కేజీ నుంచే డొనేషన్లు, ఫీజులు, పుస్తకాలకు వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. దీనికంతటికీ భిన్నంగా ఓ ఉదాత్త లక్ష్యంతో కార్పొరేట్ పాఠశాలనే తలదన్నే ఓ సరస్వతి నిలయం పేద విద్యార్థులను మణిపూసల్లా తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతం. సకల సౌకర్యాలతో నచికేత తపోవన్ పాఠశాల. ఈ హంగామా చూసిన వారు ఇదేదో కార్పొరేట్ పాఠశాల అని భ్రమపడతారు. కానీ ఇది మురికివాడల పిల్లల కోసం వెలిసిన విద్యాలయం అంటే ఒక పట్టాన నమ్మలేరు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లోని బడుగు జీవుల పిల్లల కోసం ఓ యువకుడు ఏర్పాటు చేసిన సరస్వతి నిలయం ఇది. మహారాష్ట్రవాసి అయిన విశ్వదీప్ రామకృష్ణ పరమహంస స్ఫూర్తితో నచికేతానందగా మారి ఈ విద్యాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. మొదట ఓ చిన్న కుటీరంలోనే ప్రారంభమైన ఈ పాఠశాల దాతల విరాళాలతో ప్రస్తుతం ఓ సొంత భవనాన్ని ఏర్పరచుకుంది. Here in this organization we are trying to give more importance to spiritual development. So some programs are there like Bhakti Yoga, and then yoga is there. Some different programs through which we are trying to impart that spiritual knowledge in every child. ప్రస్తుతం 120 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్న నచికేత తపోవన్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, మరో వాలంటీర్ చదువు చెప్తారు. ఒక్కో విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుంది. ఇక్కడి ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా సేవలందించడానికి ముందుకొచ్చిన వారు కావడం మరో విశేషం. And I work as a volunteer here. I teach them spoken English. Since they are from, they do not learn English anywhere else. So this is the place where we teach them English and we teach them spoken English. నేను జీఈలో పనిచేస్తున్నాను. సో సాటర్డే సండేస్ ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే అప్పుడు వచ్చి కొంచెం సర్వీస్ చేస్తూ ఉంటాను. మా అబ్బాయి కూడా వచ్చి మేమందరూ నర్సరీ రైమ్స్ అప్పుడప్పుడు పిల్లలతో ఆడుకొని కొంతసేపు ఉండి వెళ్తూ ఉంటాము. విద్యార్థులను తరగతి పుస్తకాలకే పరిమితం చేయకుండా వారి మనోవికాసానికి కృషి చేస్తారు. ఇతర యోగా, ధ్యానం, లలిత కళలు, వేదాధ్యయనం తదితర అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారు. రైలు ఎలా ఉంటుందంటే పదుల సంఖ్యలో బోగీలు చుక్చుకుమంటూ పరుగులు పెడుతూ 100 మీటర్ల పొడుగుంటుందని చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. అదే విజయనగరం జిల్లా సాలూరు గిరిజనులు అడిగితే తమ రైలు బండి మాత్రం ముద్దొచ్చే చిన్ని పెట్టిలా ఉంటుందని చెప్తారు.